హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పుదీనా పులావ్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాల్లో మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకొని పెరుగు చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజ్ పుదీనా కట్టని శుభ్రం చేసేసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తీసేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రైస్ని కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా క్విక్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు, 1 స్టార్ వేసేసుకోవాలండి. బిర్యానీ ఆకుని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీస్ బోర్ కొట్టినప్పుడు లేదు లంచ్ బాక్స్కి ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ క్యారెట్ని పైన పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 క్యారెట్ అయితే సరిపోతుందండి. అలాగే ఒక పెద్ద బంగాళాదుంపను కూడా పైన పీల్ చేసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసుకొని వాటిని కూడా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఈ క్యారెట్ని, పొటాటోని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు లైట్గా ఈ క్యారెట్, పొటాటో ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఈ టమాటో ముక్కలు లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఏం మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు టమాటో ముక్కలు రైస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి, కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయిందండి. మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ అలా చేసుకున్నప్పుడు కొద్దిగా పుదీనా వేసి చేసుకుంటామండి. ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్తో, మీడియం సైజ్ గ్లాస్ అండి, ఒక 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టానండి. ఇక్కడ మామూలు నార్మల్ రైస్తోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రైస్ని మనం 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. జస్ట్ మనం ఈ పేస్ట్లో ఈ రైస్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే రైస్ అనేది పొడి పొడిగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనకు బియ్యం బాగా నానాయి కాబట్టి లైట్గా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే బియ్యం అనేది బ్రేక్ అయిపోతాయి అన్నమాట, విరిగిపోతాయి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగింది. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి, 4 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. నార్మల్ రైసే కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు వేశాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 4 గ్లాసుల నీళ్లు వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ఆల్రెడీ మనకు రైస్ బాగా నానింది.
ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి మూత తీసి చూస్తే చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోయిందనమాట. జస్ట్ గరిటెతో ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. చూడండి పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా టేస్టీగా మనకు ఈ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకు కర్రీస్ అనేది బోరు కొడుతూ ఉంటుంది. ఏం కర్రీస్ వండాలో తోచినప్పుడు ఇలాంటి రైస్ రెసిపీ అయితే చాలా టేస్టీగా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టపడి తింటారండి. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా వేడి వేడి రైస్ని ప్లేట్లో వేసేస్తున్నానండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా డైరెక్ట్గా ఇలాగే రైస్ తినేయచ్చండి. లేదు పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఒక 10 నిమిషాల్లో ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాము. ఇంకా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా పుదీనా పులావ్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తే నోరూరిపోతుంది కదా అండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.